నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలి. కాకినాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో భారీ ఆందోళన. అధిక లోడుతో నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రయాణిస్తున్న లారీలపై కాకినాడ జిల్లా రవాణా శాఖ అధికారుల ఉక్కుపాదం. జిల్లా వ్యాప్తంగా 65 టిప్పర్ లారీలను సీజ్ చేసినట్లు వెల్లడించిన ఉప రవాణా శాఖ కమిషనర్ శ్రీధర్. స్వచ్ఛమైన పరిశుభ్రమైన కాకినాడ నిర్మాణానికి ప్రజలు భాగస్వాములు కావాలి. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే, రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు నిరసన తెలిపారు. అనంతరం దస్తావేజు లేఖర్ల సంఘం ప్రెసిడెంట్ సిహెచ్ గోవిందరావు మాట్లాడుతూ, దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నమ్ముకొని వేలాది మంది లేఖర్లు, స్టాంప్ వెండర్లు, వారి కుటుంబాలు జీవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్ల శాఖను ప్రైవేట్ సంస్థలకు లేదా థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అప్పగించే ప్రతిపాదనలు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ వల్ల సామాన్య ప్రజలపై సేవా రుసుములు భారం విపరీతంగా పెరిగిపోతోందని, భూముల కొనుగోలు, అమ్మకాలు సామాన్యుడికి భారం అవుతాయని హెచ్చరించారు. అత్యంత కీలకమైన భూముల రికార్డులు, ప్రజలు వ్యక్తిగత దస్తావేజుల డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే అక్రమాలు జరిగే అవకాశం ఉందని, ఇది శాంతి భద్రతల సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల బంద్ నిర్వహించడంతో పాటు నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బీజే ప్రసాద్, సిహెచ్ గోవింద్, పారుపూడి ప్రసాద్ రావు, ధూళిపూడి సతీష్, జాడ అప్పలరాజు యాదవ్, గేసాల శ్రీను, బివివి సత్యబాబు, డికే మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. కాఫీ ఇస్తాం, టీ ఇస్తాం, లోపల కూర్చోబెడతా ఉంటున్నారు. కానీ అది కాఫీ టీలకి అని చెప్పేసి ₹1 కోట్ల ప్రభుత్వం వారు గవర్నమెంట్కి ఇచ్చేయక్కర్లేదు. నెక్స్ట్ ఏంటంటే, ఈ డిపార్ట్మెంట్ పేరు ఎస్యూరెన్స్. ఈ ఎస్యూరెన్స్ అంటే ప్రాపర్టీస్ కి మేము ఎస్యూరెన్స్ ఇస్తున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ అన్నాం. ప్రైవేట్ బాడీకి ఎప్పుడో తప్పు చెప్పారో ఈ ఎస్యూరెన్స్ దెబ్బతింటుంది. అంచేత ప్రైవేట్ తర్వాత పార్టీస్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనేసరికి ప్రతి వ్యక్తికి చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా సీక్రెట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ కింద మాతో చెప్పగలరు. కానీ ఒక గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళు, కార్పొరేట్ కంపెనీకి వెళ్ళు, వాళ్ళు ఏదో చెప్తాను అంటే వీళ్ళు ఒప్పుకోరు. మేము ఉన్నాం అనుకోండి, ఒక ఫ్యామిలీ మెంబర్ కింద వచ్చి పక్కన కూర్చొని ఇలా ఉంది అలా ఉంది మాట్లాడతారు. 4-5 సార్లు డిస్కస్ చేస్తాం. అవసరం వస్తే వెళ్ళి బేర సెటిల్ చేయడం కూడా దగ్గర ఉంటాం. అన్ని పనులు మేము చేస్తాం. అంచేత మా దగ్గర సీక్రెట్స్ రివీల్ చేస్తారు తప్ప వాళ్ళ దగ్గర చెప్పరు. ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీస్ ఇవ్వడం అన్నది శుద్ధ అనవసరమైన విషయం. దానివల్ల ఎక్స్ట్రా లాభం ప్రజలకు లేదు, గవర్నమెంట్కి ఏం లాభం మాకు తెలియదు. దీనివల్ల మాకు 1 lakh ఫ్యామిలీస్ డిపెండింగ్ ఆన్ దిస్ ప్రొఫెషన్ ఇన్ ది ఎంటైర్ స్టేట్. అవన్నీ కూడా నిరుద్యోగుల్లో చేరిపోతారు వీళ్ళందరూ కూడా. ఇవన్నీ కూడా ఆలోచించి ప్రభుత్వం ఇది రద్దు చేసుకుంటే మంచిది అని చెప్పేసి మా అభిప్రాయం. దాని గురించి నిరసన చేస్తున్నాం. దస్తావేజు లేఖల ప్రెసిడెంట్ మేము ముఖ్యంగా ఈ మధ్యన 396 జీవో ఇచ్చిందని గవర్నమెంట్, ఆ జీవో వల్ల మా వృత్తికి భంగం కలుగుతుందని చెప్పేసి మేము ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామండి. ఆ భాగంగానే నిన్న ఇవాళ పెన్ డౌన్ చేస్తున్నాం. ఈ తర్వాత కూడా ఈ ఆందోళన ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి మేము చెప్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రస్తుత గవర్నమెంట్ పూర్వం జగన్ గవర్నమెంట్ లో ప్రైవేటీకరణ చేసేసి ఫోటోస్టార్లు ఇస్తాం, మేము వస్తే ఆ ఫోటోస్టార్లు ఇవ్వం, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తాం అని చెప్పారండి. మీకు అందరికీ భద్రత కల్పిస్తాం అని చెప్పారు. మరి మీరు కూడా వచ్చాకనే వచ్చి ఇదే వ్యవహారం ఇలాగే ఫోటోస్టార్లు ఇస్తాం అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మేము అడుగుతున్నామండి. అలాగే రేపు మా రాష్ట్రం మొత్తం మీద 1,00,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాం. మరి ఈ 1,00,000 కుటుంబాలు హాయిగా ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఏదో బతుకుతున్నాం, ప్రజల మీద బతుకుతున్నాం, అది ఇచ్చిన ఫీజుల మీద బతుకుతున్నాం. వీళ్ళందరూ కూడా మీరు నిరుద్యోగం చేస్తే మా పరిస్థితి ఎలా చెప్పండి? 3 మంది పిల్లలు చదువుకుంటున్నారు, దీని మీద ఆధారపడి ఉన్నారు, చాలా ఇబ్బందులు
ఎదుర్కొంటాం. దయవుంచి ఈ జీవో రద్దు చేయాలని చెప్పేసి మీ పత్రికా ముఖంగా ప్రార్థిస్తున్నామండి.